ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ భాగవతంలోని అప్సరసల యొక్క అభియోగం గురించి తెలుసుకుందాము. అప్సరసలు నరనారాయణునితో, మేము ఇక్కడ నీ సేవలు చేసి తరిస్తాము, మాట తప్పకు, మాకు ఆశాభంగం కలిగించకు, అది స్త్రీలను మరీ హింసిస్తుంది, కామార్తెలై వచ్చిన వారిని తిరస్కరించి హింసించడం నీ వంటి ధర్మజ్ఞులు చేయవలసిన పని కాదు. భాగ్యవశం వల్ల స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చాము, మమ్మల్ని విడిచిపెట్టడం నీకు భావ్యం కాదు. నువ్వు సమర్థుడివి, తపశ్శక్తి సంపన్నుడివి, దయచేసి మా అభ్యర్థన అంగీకరించి స్వీకరించు అని వేడుకుంటారు. సుందరాంగులారా, 1000 ఏళ్లకు పైగా తపస్సు చేస్తున్నాను, జితేంద్రుడనయ్యాను, ఇప్పుడు నాకు నేనే తపోభంగం చేసుకోనా? ధర్మ వినాశకాలైన తుచ్చ సుఖాల మీద, కామోపభోగాల మీద నాకు ఇచ్చలేదు. బుద్ధిమంతుడెవడు పశుధర్మాన్ని కోరుకోడు. నారాయణ మహర్షి శబ్దస్పర్శ రూప రసగంధాలు 5 స్పర్శ సుఖము ఉత్తమోత్తమైనదని పెద్దలు చెబుతున్నారు. అది ఆనందరసమూలము, అంతకు మించిన సుఖము మరొకటి లేదు. కాబట్టి మాకు అదే ప్రసాదించు, వరం ఇస్తానన్నావు, మాట నిలబెట్టుకో, మాతో కలిసి నిర్భర సుఖాలను అనుభవిస్తూ ఈ గంధమాదన పర్వతం మీద స్వేచ్ఛగా విహరించు. ఒకవేళ తపస్సుతో స్వర్గలోకాన్ని పొందుదామనుకుంటున్నావేమో, అది ఈ గంధమాదనము కన్నా అందమైనది, అది అధిక సుఖదాయకమైనది కానే కాదు. అందరం కలిసి ఇక్కడే క్రీడిద్దామని వేడుకున్నారు. అప్సరసలు వేసిన ఈ మొలికకు నారాయణుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఏమిటి చెయ్యడమా అని ఆలోచనలో పడ్డాడు. వీరిని అంగీకరిస్తే తపస్సు అంతా గంగపాలవుతుంది, సాటి ముని బృందములో అపహాస్యం ఎదురవుతుంది. ఇంద్రుడికి వీళ్ళకి బుద్ధి చెబుదామని అహంకరించి వరం కోరుకోమని ఇలా కష్టాల్లో ఇరుక్కున్నాను. ధర్మ వినాశనానికి అహంకారమే మొదటి కారణము, సంసార వృక్షానికి అదే మూలము. పెదవి కదపకుండా అలా మౌనంగా ఉండిపోయినా బాగుండేది. పాడి ఆడి అలసిపోయి వీళ్ళ దారిన వీళ్ళు వెళ్ళిపోయి ఉండేవారు. బోలెడు తపస్సు వ్యయపరిచి వరాంగణలను సృష్టించాను, ఊర్వశిని సృష్టించాను, విందు జరిపించాను. ఇప్పుడు ఇదిగో ఇలా ఇరుక్కున్నాను. వీళ్ళంతా కామార్తెలై నన్ను పెళ్లాడమంటున్నారు. హతవిధి, సాలెపురుగులా నా వలలో నేనే చిక్కుకున్నాను అని నారాయణమూర్తి చాలా బాధపడుతూ, ఎలాగోలా వీరిని వదిలించుకోవాలి, తిరస్కరిస్తే అలిగి శపిస్తారు, పైగా మాట తప్పిన వాడను అవుతాను. పోనీ క్రోధం వహిద్దామా అంటే అది కామం కంటే ప్రమాదకరం, లోభం కంటే దారుణం. క్రోధం వల్ల హింస జరుగుతుంది, అది సర్వప్రాణకోటిని దుఃఖపెడుతుంది. క్రుద్ధుడు అవ్వడం అంటే నరకారామంలో దిగుడు బావి తవ్వుకోవడం. కొమ్మల రాపిడితో పుట్టిన అగ్ని ముందుగా ఆ కొమ్మలను, ఆ చెట్టును దహించి వేసినట్టుగా క్రోధం మునుముందుగా క్రుద్ధుడిని నాశనం చేస్తుంది. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలో తెలియక దీనుడై లోపల మల్లగుల్లాలు పడుతున్న అన్నగారి మానసిక పరిస్థితిని గ్రహించాడు నరుడు. మెల్లగా ఆలోచనలో పాలు పంచుకున్నాడు. అగ్రజ, నారాయణ, శాంతస్వరూపుడివై ఆలోచించు, అహంకారం విడిచిపెట్టు. పూర్వం ఒకప్పుడు అహంకారము కారణంగానే మనం చాలా తపస్సును నష్టపోయాము. ప్రహ్లాదుడితో ఘోర సంగ్రామము జరిగింది కూడా. ఒకసారి గుర్తు తెచ్చుకో, అప్పుడు ఎంతగా దుఃఖించామో. ఇంత తొందరగా మరిచిపోతే ఎలా? అందుచేత క్రోధం జోలికి పోవద్దు. శాంతచిత్తుడవై వీరికి సమాధానం చెప్పు. తపస్సులకు అన్నిటికీ శాంతస్వభావమే మూలమని మునీశ్వరులందరూ చెబుతున్న మాట. శాంతత్వము తపసో మూలం మునిభిః పరికీర్తితం. జనమేజయ, నరుడు ఇలా ఉపదేశించేసరికి నారాయణుడు తేరుకున్నాడు. క్రోధం జోలికి పోకూడదంటే పోకూడదని నిశ్చయించుకున్నాడు. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో అహంకారము సృష్టి యొక్క బీజం, దాని గురించి తెలుసుకుందాము.